అంటే ముందు కేసీఆర్ ఉంటాడు కదా, కేసీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు, కేసీఆర్ కూడా ఇస్తారా మీ పదవులు? కేసీఆర్ కి నేనే డిమాండ్ చేస్తున్నా. ఓకే, ఎందుకంటే ఆయన కూడా ఉద్యమకారుడు, జైల్లో ఉన్నాడు, ఇక్కడ ఖమ్మంలో 10 రోజులు దానికి ఉన్నట్టున్నాడు కదా, ఆయనకి ఇవ్వాలి. హరీష్ రావు జైల్లో ఉన్నాడు, ఆయనకి ఇవ్వాలి. కేటీఆర్ ఉన్నాడు, ఆయనకి జైలు ఇవ్వాలి. కవిత బంతిపూలతో ఉద్యమం చేసింది, ఆమె జైలుకు పోలేదు, సో ఆమెకి ఇవ్వడం కుదరదు. అంటే ప్రభుత్వము ఎటువంటి రూల్ పెడతారో చూద్దాం. జైలు పోయిన వాళ్ళు, అరెస్ట్ అయిన ఉద్యమాలు అంటారా? ఆ ప్రకారం ఎవరుంటే వాళ్ళకి వస్తుంది. అన్న, మీ అంచనా ప్రకారం లేదంటే మీ రాజకీయ పరిజ్ఞానంలో మీరు అనుకుంటున్నట్టు అసలు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటుందన్న? అంటే ప్రధానంగా ఎమ్మెల్యేల మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత. సో చాలా ప్రాంతాలలో ఎమ్మెల్యేలకు 3వ స్థానం వచ్చింది. ఎక్కువ మంది కూడా 30,000, 40,000, 50,000, 60,000, 70,000 మెజార్టీతో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంత తెలిసి కూడా కేసీఆర్ బొందల పడింది. మంత్రులు కూడా ఓడిపోయిన మంత్రులు ఓడిపోయినారు. ప్రధానంగా వాళ్ళది అరాచకం అయిపోయింది. అవినీతి, కబ్జాలు, ఉద్యమకారుల మీద కానీ సామాన్య జనం మీద కొట్టియటం, కేసులు పెట్టేయటం, అది జనాలు సహించలేకపోయినారు. సో గవర్నమెంట్ మార్చాలనుకున్నారు, ఎమ్మెల్యేని ఓడించారు. సో మొత్తం నాకు అనిపించింది అంటే ఎమ్మెల్యే మీద ఉన్న కోపం కేసీఆర్ మీద లేకపోయి ఉండొచ్చు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా గెలిచి అధికారంలో వచ్చినారు, అధికారం చేపట్టింది. మీకు అనిపిస్తలేదా, అరే ఎమ్మెల్యేగా నేను కూడా నిలబడి ఉంటే ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం నేను కూడా అసెంబ్లీలో ఉండేటోని, ప్రజా సమస్యల మీద మాట్లాడేటోని అని ఇట్లా ఏమైనా అనిపిస్తుందా ఇప్పటికి? తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమం తర్వాత లక్ష్యం పెట్టుకుని ఎమ్మెల్యే కావాలని. అది రోజు రోజుకు లేట్ అయిపోతుంది. అయినా నాకేమీ బాధ లేదు. ఖచ్చితంగా నేను కావాలనే కోరికతోనున్నా. తప్పకుండా అయితే ఇవ్వాలి కాబట్టి రేపు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఇప్పటివరకు కలవని నాయకులు కూడా ఆయనతో సన్మానాలు సత్కారాలు చేసుకుంటా నామినేటెడ్ పదవుల కోసం లేదంటే అధికారంలో ఇతర పదవుల కోసం ఆశించి అతని దగ్గరికి వస్తున్నారు. వీళ్ళందరిని చూసిన తర్వాత మీలాంటి సామాజిక ఉద్యమకారులకు ఏమనిపిస్తుందని? అధికారం బెల్లం మీద ఈగల్ లాంటిది. అందరూ ఇప్పుడు ఉద్యమంలో పనిచేయని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో లేని వాళ్ళు, టికెట్లు అడగని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ట్రై చేస్తారు. ఆయనకి ఇన్ని విషయాలు ఎవరెవరిందో తెలియదు కదా, వేరే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలిసిపోతారు. సో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేపు సందర్భం వచ్చినప్పుడు నా పేరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు. ఎందుకంటే నేను వచ్చేటప్పుడే నాకు టికెట్ కావాలని అడిగినా, నాకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. సో నాకు భవిష్యత్తులో మంచి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. సరే, మీరు చెప్తున్నట్టు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఎంపీ ఇస్తా అంటున్నారు, ఇవ్వాలనే మేము కోరుకు. ఇవ్వకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏందో మీరు చెప్తలేరు అన్న? అసలు లేదు, పార్టీలోనే ఉంటారా, వేరే పార్టీ మారే అవకాశం? పార్టీ ఎందుకు మారుతుంది? అధికారంకి వచ్చినాక పార్టీ మారుతారు ఎవరన్నా? ఇంకొక దానికోసం ట్రై చేస్తారు. ఒకవేళ మీకు సముచితమైన స్థానం కల్పించలేదు, ఈ టర్మ్ అంతా కూడా మీ సేవలు పార్టీకి కావాలి అని చెప్తే మీరు ఏం చేస్తారంటున్నారు? పార్టీలో నా సేవకు ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. మీరు ఎంతసేపు లభిస్తుందనే ఒక ఒంటైతే పోకడం మీద ఆల్టర్నేట్ చెప్పండి మాకు. ఆశావాదంతో ఉన్నా ఆల్టర్నేటివ్ లేదు దీనికి. నాకు వస్తుంది నా గవర్నమెంట్, ఎందుకంటే నేను టికెట్ నాకు ఇవ్వలే కదా. నేను ఆల్రెడీ అంటే పదవుల కోసం గారు పైరవీలో షురూ చేసుకుంటాను. అట్లేం కాదు, నేను సత్తుపల్లి పోటీ చేసిన, నాకు సత్తుపల్లి టికెట్ ఇవ్వాలి, నాకు ఇవ్వలేకపోయినరు. కంటోన్మెంట్ ఇస్తామన్నారు, కంటోన్మెంట్ ఇవ్వలేకపోయినరు. తుంగతుర్తి ఇస్తానని ఇవ్వలేకపోయినారు. ఇప్పుడు పార్లమెంట్ టికెట్ అడుగుతున్నా, పార్లమెంట్ కూడా ఇవ్వలేదు అనుకోండి, ఇంకోటి ఇస్తారు. అంతే తప్పించి కానీ దీనికి ఆల్టర్నేటివ్ నేను గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ మీద ఉద్యమం చేస్తా. గవర్నమెంట్లో ఉండి, ప్రభుత్వంలో ఉండి, పార్టీతో పాటు ఉండి నాకు రావాల్సిన వాటి కోసం నేను మాట్లాడుకుంటా, ఫైట్ చేసుకుంటా. ఎన్నో ఏళ్ళుగా దళిత సంఘాలు పెట్టి మీ సొంత ఖర్చులను సైతం పెట్టుకొని కుటుంబానికి దూరం ఉండి సంఘాలు పెట్టి నడిపించినారు కదా. మీ కమ్యూనిటీకి లేదా దళిత వర్గానికి కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఏం చేయబోతుందంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ ఒకటి, రేపు వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకోవాలి. మొన్న గెలిచినటువంటి ఎన్నికల్లో 100కు 90% మంది ట్రైబల్స్ కాంగ్రెస్ పార్టీ ఓటేసిండ్రు. ముస్లిమ్స్ ఎక్కువ ఓట్లేసిండ్రు, ఎస్సీలు ఓట్లేసిండ్రు. ఈ వర్గాలకు సంబంధించినటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు మొత్తం కూడా పరిష్కారం చేసే విధంగా నేనే చొరవ తీసుకుంటా. కొద్ది టైం ఉంది, ఆ టైంలో నేను ఫిట్ అవుతా. ఆ తర్వాత అవన్నిటి మీద సీఎం గారు రిప్రజెంట్ చేపిస్తా. సమయం వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా క్లియర్ చేపిస్తాం. మీకు రాజకీయ ఓనమాలు నేర్పించింది ఉస్మాన్ యూనివర్సిటీ అని చాలా మంది మాట్లాడతారు. రేపు పొద్దుగా అలా మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేనో ఎంపీగా గెలిచిన తర్వాత
ఇదే యూనివర్సిటీ విద్యార్థి నాయకులను కావచ్చు, మీరు ఎదగడానికి సహకరించిన మీ సహచరులను విస్మరిస్తారు రవి గారు అని అంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడూ విస్మరించను. ఓకే. నేను యూనివర్సిటీలో తెలంగాణలో ఈ ఏజ్కు చెప్పుకోలేని మాట చెప్తున్నా. నేను చాలామంది తయారు చేస్తూ ఉంటా, ఓకే, సమాజానికి అందిస్తూ ఉంటా, నాయకులను తయారు చేస్తా. మరి చాలా మంది నేను చెప్పనా, పిడమర్తి రవి అంటే ఎఫ్ కాదు పి ఫ్యాక్టరీ అనుకుంటారు అందరూ. ఓకే. అంతమంది సోషల్ జస్టిస్ కోసం పనిచేసే లీడర్ అని సమాజాన్ని తయారు చేసి ఇచ్చిన నేను. చాలా మంది ఉన్నారు ఇప్పుడు కొట్లాడే స్థాయిలో అందరూ వస్తూ ఉన్నారు. ఇంకో 10 సంవత్సరాలకు మొత్తం తెలంగాణలో వాళ్ళే లీడర్లు అవుతారు. తప్పితే నేను స్వార్థం కోసం చేయలేదు. నేను సీరియస్గా తెలంగాణలో లీడర్లు అందియాలని పెట్టుకున్నా. నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో ఒక బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మేము నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని అనలేదు, మేము ఎక్కడ అనలేదు అని అంటున్నారు, మాట్లాడుతున్నారు. కానీ మీ మేనిఫెస్టోలోనే 3,000 ఇస్తామని చెప్పి మాట్లాడారు అన్నట్టు మాట్లాడారు. ఎంతవరకు వాస్తవం అన్న ఈ 3,000 అంశం? 3,000ది నిరుద్యోగ భృతి అనేది మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఓకే. కానీ మేము ఉద్యోగాలు వేస్తే నిరుద్యోగ భృతి ఎందుకు అన్నది ఆయన ఉద్దేశం. వేస్తారా మరి? 100% చెప్పిన మాట, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి. ఉద్యోగాలు వేస్తే ఎంతవరకు వేస్తారు? ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వలేరు కదా, మిగతా వాళ్ళకైతే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుంది కదా. అయితే ఒకటి ఉద్యోగ కల్పన, 2 నిరుద్యోగ భృతి కాకుండా ఉపాధి కల్పన చేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో నిరుద్యోగ భృతి ఇస్తే ఎప్పటివరకైనా ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఉపాధి చూపిస్తే సరిపోతుందని ప్రభుత్వం ఆలోచన. దాని మీద మాత్రం మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఉద్యోగాల భర్తీ అని చెప్పినాము ఎన్నికలప్పుడు. సో ఉద్యోగాల భర్తీ కనుక చేస్తే నిరుద్యోగ భృతి సమస్య రాదు. మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి గనక పిడమర్తి రవి గారికి ఇవ్వలేకపోతే ఆయన ఒక ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాడు అని వాళ్ళ వర్గాల ప్రజలతోటి ఒక పెద్ద ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు వస్తుంది? అది పదవి రాకపోతే కాదు. ఓకే. పదవి రాకపోతే కాదు. నా ఈ లక్ష్యాలు ఇంకా 3 లక్షలు నెరవేర్చేది ఉంది. ఒక్కటే అయిపోయింది. ఓకే. అందులో నేను ఒక్కనే లేను, అందరం ఉన్నాం. నేను ఒక్కనే లేదు, అందరం ఉన్నాం. ఇప్పుడు చేయబోయే దాంట్లో నాకన్నా ముందు కృష్ణమాదిగా ఉన్నాడు. ఓకే. సంపూర్ణ తెలంగాణ కోసం తెలంగాణ జాగో మూమెంట్ అని చెప్పిన, అది ఇప్పుడు కాదు. అది ఎప్పుడు జరిగేదే. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో దాని మీద పనిచేస్తున్నటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. ఒకటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రేతర సంస్థలు, రాష్ట్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలలో ఉన్న ఉద్యోగాల్లో 70-80 ఉద్యోగాలు తెలంగాణ యువకులకు ఇవ్వాలి. మా డిమాండ్ అది. ఓకే. నువ్వు ఎక్కడైనా వచ్చి నువ్వు ఫ్యాక్టరీ పెట్టుకో, నువ్వు బతుకు, మా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వు. ఓకే. నువ్వు రాజస్థాన్కి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి, యూపీకి వెళ్ళి వచ్చి 100 ఉద్యోగాలు నీ ప్రాంతానికి ఇస్తానంటే ఇక్కడ వాటరు, ఇక్కడ నేల, ఇక్కడ సబ్సిడీ, గవర్నమెంట్ రాయితీలు మొత్తం తీసుకొని, తెలంగాణ గవర్నమెంట్ రాయితీలు తీసుకొని మొత్తం మీ వాళ్ళని పెట్టుకుంటానంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా అది ప్రైవేట్ కంపెనీ అయినా, చిన్న సంస్థ అయినా, కిరాణా దుకాణం అయినా మా వాళ్ళకు 90% ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది నెరవేరే డిమాండ్ అనేది 100% నెరవేరుతాయి. 1970లోనే ఠాక్రే బాంబేలో చేసి చూపించిండు, తెలంగాణలో పిడమర్తి రవి చేసి చూపిస్తాడు. చూసుకో. అంత ఖచ్చితంగా ఎట్లా మాట్లాడుతున్నారు? నాకు ఆ నమ్మకం ఉంది. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు లేవు, దానికోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణకు యువతకు ఉద్యోగాలు రావాలి, దానికోసమే యువత మొత్తం నాతో ర్యాలీ అవుతుంది. ఒక్క 5 ఏళ్ళనే నీకు చేసి చూపిస్తాను. నేను చూడు, 10 ఏళ్ల నుంచి చేయని రవి గారు 5 ఏళ్లలో ఎట్లా చేస్తారని అంటే మొన్నలో కేసీఆర్ నమ్మినాం కదా, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నా నేను. ఇట్లానే మోసం చేయరు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, చాలా సమస్యలను పరిష్కారం చేసిన పార్టీ, సమాజం మీద ప్రేమ ఉన్న పార్టీ, కింది వర్గాల మీద, నిరుద్యోగం మీద ప్రేమ ఉన్న పార్టీ. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన అతి తక్కువ సమయానికే కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించి ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు. బాగా స్టడీ చేసినట్టు. చిన్నప్పటి చూస్తున్నాం, మేనిఫెస్టో చదివినాం, రోజు చెప్పేది వింటున్నాం, రోజు వాళ్ళతో కలిసి తిరుగుతున్నాం, అంతా అర్థం కదా. కాంగ్రెస్ పార్టీలో మీకు నచ్చిన అత్యంత మంచి అంశం ఏది అని అంటే ఏం చెప్తారన్న మీరు కేంద్ర స్థాయిలో? అంటే న్యాచురల్గా వాళ్ళు ఏంటంటే ఈ పార్టీలో ఎవరు కింది స్థాయి కూడా పైకి వస్తాడు. ఖర్గే దళితుడు, భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైండు. బట్టి 5,000 మంది ఉండరు తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళ క్యాస్ట్ దళిత కులంలో. ఇంకా లాస్ట్ వాళ్ళు ఆయన డిప్యూటీ సీఎం. అట్లాంటి అవకాశాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు బీజేపీలో రావా? బీజేపీ పార్టీ అసలు బేసికల్గా వీళ్ళకి వ్యతిరేకం. ఓకే. దళితులకు, గిరిజనులకు వ్యతిరేకమైన పార్టీ.
ఏమనంటే ఈ 60 రిజర్వేషన్లు తీసేయాలంటారు. అవును. మరి 30% ఉన్న ఈ వర్గాలు ఎట్ట బతకాలి? చదువు రాదు కదా వీళ్ళకు, ఉద్యోగాలు లేవు కదా, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, చదువుకోవాలి, బతకాలంటే వాళ్ళకి అవకాశాలు వేల తరబడి వివక్షతకు గురైన వాళ్ళు, మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. బీజేపీ పార్టీ వాటి వ్యతిరేకంగా తిరిగే పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయాలనుకుంటున్న పార్టీ, అందుకోసం కాంగ్రెస్ పార్టీలో. పిడమర్తి రవి గారి జీవిత రాజకీయ అంతిమ లక్ష్యం ఏంటని ఏం చెప్తారు? ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఉద్యమాల్లో ఉన్నారు, క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు, కలిసిన ఎంతో మందిని ప్రేరేపిస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల మీద ఉన్నారు కదా, ఏంటి మీ అంతిమ లక్ష్యం అంటే ఏం చెప్తారు? అంతిమ లక్ష్యం అంటే రాజకీయంగా అవకాశం రావాలి, సోషల్ జస్టిస్ కోసం పనిచేయాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకటి ఎస్సీ వర్గీకరణ సాధించాలి, బీసీ కులగణన చేయాలి, గిరిజనుల 12, ముస్లింల 12 ఇవ్వాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ 20% పెంచాలి. ఇవన్నీ నా డిమాండ్స్ ఉన్నాయి. సంపూర్ణ తెలంగాణ కోసం తెలంగాణ జాగో ఉద్యమం జరగాలి. తెలంగాణలో నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలకు కూడా ఉద్యోగాలు రావాలి. తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ తీసుకురావాలి.